శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సూత మహాముని సౌనికాది మహామునులందరికీ కూడా అనేక పురాణ ఇతిహాసములు చెబుతూ వినాయకుని యొక్క జననం గురించి, విఘ్నాధిపత్యం గురించి, వినాయక చతుర్థి రోజు నాడు చంద్రుణ్ణి చూడడం వల్ల వచ్చేటువంటి దోషము, దాని పరిహారము ఇలా చెబుతూ ఉన్నాడు. పూర్వకాలమున గజరూపంలో ఉన్నటువంటి రాక్షసుడు, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సును చేసెను. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకునిమని అడగగా, అంతా రాక్షసుడు, ఓ పరమేశ్వర, నీవు ఎల్లప్పుడూ కూడా నా యొక్క ఉదరము నుండి నన్ను కాపాడుతూ ఉండుము అని కోరెను. అంతా యొక్క పరమేశ్వరుడు తన కోరిక నెరవేర్చడం కోసం ఆ గజాసురుడి యొక్క గర్భమునందు ప్రవేశించి నివసిస్తూ ఉంచెను. అంత పార్వతీదేవి ఎంతకాలమైనా సరే భర్త జాడ తెలియకపోయేసరికి నలుగువైపులా కూడా అన్వేషించి తుదకు గజాసురుడి యొక్క గర్భమునందు ఉన్నాడని తెలుసుకుని తన అన్నగారైనటువంటి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, పూర్వమున భస్మాసురుడి బారి నుండి తన భర్తను తనకు ప్రసాదించిన విధముగానే ఈ రోజునాడు ఆ గజాసురుడి యొక్క బారి నుండి తన యొక్క భర్తను తనకు ఇప్పించవలసిందని కోరెను. అంతా యొక్క మహావిష్ణువు అనర్హులైనటువంటి వారికి ఇటువంటి వరములు ఇవ్వకూడదు అని చెప్పి పార్వతీదేవిని కైలాసమునకు పంపి బ్రహ్మతో కలిసి నందిని గంగిరెద్దులాగా తయారు చేసి, మహావిష్ణువు గంగిరెద్దు ఆడించేవాడిలా తయారయ్యి బ్రహ్మ, నారదాది మొదలగు దేవతలందరికీ కూడా తలోక వాయిద్యాన్ని ఇచ్చి గంగిరెద్దును ఆడిస్తూ గజాసురుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశించెను. అంత గజాసురుడి యొక్క సభలో ఆ గంగిరెద్దును ఆడించగా గజాసురుడు సంతోషించి, మీకు ఏం వరం కావాలో కోరుకొనము అని అనగా, అంతా యొక్క మహావిష్ణువు, ఓ గజాసురుడా, ఈ గంగిరెద్దు ఏదైతే ఉందో అది మహాశివుని యొక్క వాహనమైనటువంటి నంది శివుణ్ణి కైలాసం తీసుకువెళ్ళడానికి వచ్చినది, కాబట్టి నీవు శివుడిని ఇవ్వుము అని అనగా, అంతా యొక్క గజాసురుడు మనసులోనే ఆ యొక్క శివుడికి నమస్కరించి, ఓ నాథ, నా యొక్క శిరస్సును త్రిలోక పూజ్యము చెయ్యండు అని ప్రార్థించి ఆ యొక్క శివుణ్ణి తీసుకువెళ్ళమని చెప్పాను. అంతా మహావిష్ణువు నందిని ప్రేరేపింపగా ఆ యొక్క నంది తన కొమ్ములతో గజాసురుని యొక్క పొట్టను చీల్చెను. అంత శివుడు బయటకు వచ్చెను. అంత మహావిష్ణువు శివుడును ఉద్దేశించి, అనర్హులైనటువంటి వారికి ఇటువంటి వరములు ఇవ్వకూడదు అని చెప్పి విష్ణులోకంలోకి వెళ్ళెను. అంత ఈ యొక్క పరమేశ్వరుడు తన వాహనమైనటువంటి నందిని అధిరోహించి కైలాసమునకు బయలుదేరును. అంత కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి తన భర్త యొక్క రాకను తెలుసుకుని అభ్యంగన స్థానముకే వెళుతూ ముందుగా నలుగు పిండితో ఒక బాలుడిని చేసి ఆ బాలుడికి ప్రాణం పోసి గుమ్మం దగ్గర ఉంచి, నాయనా, నేను అభ్యంగన స్నానం చేయడానికి వెళుతున్నాను, లోపలికి ఎవరినీ కూడా రానివ్వకు అని కాపలా పెట్టి వెళ్ళెను. అంత పరమశివుడు కైలాసమునికి వచ్చి లోపలికి వెళుతూ ఉండగా గుమ్మం దగ్గర ఉన్నటువంటి బాలుడు ఆపెను. అంత నేను వెళతాను, వెళ్ళని అని చెప్పాను అడగా, అంతా యొక్క బాలుడు కుదరదంటే కుదరదని చెప్పేసరికి పరమశివుడితో యుద్ధం చేసేసరికి పరమశివుడు తన యొక్క త్రిశూలంతో ఆ యొక్క కుర్రవాడి యొక్క శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి పరమేశ్వరులు ఇద్దరూ కూడా కూర్చుని మాట్లాడుతూ ఉండగా గుమ్మం దగ్గర ఉన్నటువంటి బాలుడు ప్రస్తావన వచ్చినది. అంత పరమశివుడు ఆలోచించి భూలోకంలోకి వెళ్ళి ఉత్తరపు తలాపుకు దిక్కుగా ఏ జీవైతే పడుకుని ఉంటుందో దాని యొక్క శిరస్సును తీసుకురండి అని పంపెను. అంత ప్రథమ గణములు భూలోకంలోకి వచ్చి ఒక ఏనుగు యొక్క శిరస్సును ఖండించి ఆ యొక్క కైలాసముకు తీసుకుపోయి ఆ బాలుడికి అతికించి గజముఖమును తగిలించినవాడు కాబట్టి గజాననుడు అనేటువంటి నామకరణం చేసుకుని ఆ యొక్క కుర్రవాడిని పెంచుకుంటూ ఉన్నారట. కొంతకాలమైన తర్వాత కుమారస్వామి జన్మించెను. అంతా మునులు జనులు అందరూ కూడా ఒకానొక రోజున పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్ళి,
ఓ నాథా, మాకు కలిగేటువంటి విఘ్నములకు ఒక అధిపతిని మాకు ఇవ్వండి అని అడిగను. అంత యొక్క పెద్దవాడైనటువంటి వినాయకుడికి ఇవ్వమని చెప్పి వినాయకుడు అడగగా అంత కుమారస్వామి, లేదు, నాకంటే నాకే ఇవ్వండి అధిపతిని అని అడిగేసరికి వారిద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టారట. ఆ పరీక్ష ఏమిటంటే, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి నదిలో కూడా స్నానమాచరించి ఎవరైతే ముందుగా కైలాసానికి చేరుకుంటారో వారికే విఘ్నాధిపత్యాన్ని ఇస్తారని చెప్పి పరీక్ష పెట్టారట. ఆ మాట అన్నదే తడువుగా ఆ యొక్క కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలిని అధిరోహించి బయలుదేరాడట. అంత యొక్క వినాయకుడు తల్లిదండ్రులను చూసి, ఓ మహాదేవా, నా యొక్క పూజ్య రూపాన్ని చూసి కూడా మీరు ఇటువంటి పరీక్ష పెడితే నేను ఎలా గెలవగలను అని చెప్పి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకే 3 ప్రదక్షిణాలు చేశారట. అంత నదీ స్నానం చేయడానికి వెళ్ళిన కుమారస్వామికి ఏ నది దగ్గరికి వెళ్ళినా సరే ఆయన కంటే ముందుగా వినాయకుడు ఆ నదిలో స్నానం చేసి ఈయనకి ఎదురు వస్తూ ఉన్నట్టుగా కనిపించాడట. అలా కుమారస్వామి 33 కోట్ల నదిలో స్నానం చేసేసరికి ప్రతి చోట కూడా అలాగే కనిపించేసరికి అంతా యొక్క కుమారస్వామి కైలాసానికి వచ్చి తన అన్నగారికి ఆ ఆధిపత్యాన్ని ఇమ్మని చెప్పాడట. అంతా వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారట. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆ యొక్క వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారట. అంత మునులు, ఋషులు, జనులు అందరూ కూడా ఆ రోజున వినాయకుడికి షోడశోపచార పూజలు చేసి స్వామివారికి అరటిపండ్లు, చెరుకు ముక్కలు, కుడుములు, ఉండ్రాళ్ళు అనేకమైనటువంటి పదార్థాలన్నీ కూడా నైవేద్యం పెట్టారట. అంత వినాయకుడు కొన్ని మోదకాలు తాను తిని కొన్ని తన వాహనమైనటువంటి ఎలుకకు ఇచ్చి సూర్యాస్త సమయమునందు కైలాసానికి వెళ్ళాడట. అంత తల్లిదండ్రులను చూసి పరమశివుడికి సాష్టాంగ నమస్కారం చేద్దామని వంగబోయేసరికి తన పొట్ట అడ్డం వచ్చేసరికి అవస్థపడుతూ ఉన్నాడట. ఇది చూసినటువంటి ఈశ్వరుని యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి చంద్రుడు వికటముగా నవ్వెను. అంత వినాయకుడు మూర్ఛవచ్చి పడిపోయాను. అంత పార్వతీదేవి శోకించుచు చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడిలాగా మూర్ఛ పొందెను, కాబట్టి నిన్నెవరైతే చూస్తారో వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించెను. అంతా యొక్క చంద్రుడు దీన ప్రార్థుడై, మాత, నాకు శాప విమోచనం చెప్పండి అని అడగగా అంత పరమేశ్వరుడు వినాయకుడిని మూర్ఛ నుండి లేపెను. అంతా యొక్క పార్వతీదేవి కరుణ వహించి ఎవరైతే వినాయక చవితి రోజునాడు ఆ యొక్క వినాయకుడిని పూజ చేసుకుని ఆ పూజ చేసుకున్న అక్షతలు శిరస్సుపై దాలుస్తారో వారు తెలుసో తెలియకో నిన్ను చూస్తే ఎటువంటి దోషము కూడా తగలదు అని చెప్పాను. అంతా కొంతకాలమైన తర్వాత శమంతకమని ఉపాఖ్యాయము. ద్వాపర యుగమునందు ద్వారకావాసియకు శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి స్తుతించి ప్రియమైనటువంటి సంభాషణములు జరుపుచూ, స్వామి, ఈరోజు వినాయక చతుర్థి కాన పార్వతీదేవి శాపంబు వలన చంద్రుణ్ణి ఎవరూ కూడా చూడకూడదు, కాబట్టి నేను నా యొక్క ఇంటికి వెళుతున్నాను అని నారదుడు వినాయక చతుర్థి అని చెప్పి కృష్ణుడికి గుర్తు చేసి తన యొక్క నిజగృహమునకు వెళ్ళెను. అంత శ్రీకృష్ణుడు ఈ రోజున ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పి ద్వారకా అంతయు కూడా చాటింపు వేయించెను. అంత శ్రీకృష్ణుడికి ఆవు పాలంటే ఇష్టము కాబట్టి ఆ రోజు సాయం సమయమునందు ఆవు పాలు తీస్తూ ఉన్న సమయమున చంద్రుణ్ణి ఆ యొక్క పాలలో శ్రీకృష్ణుడు చూశాను. అంత శ్రీకృష్ణుడు అనుకున్నాడట, ఇక నాకు ఎలాంటి నీలాపనందులు కలుగునో అని అనుకునేసరికి కొంతకాలమయ్యను. కొంతకాలమైన తర్వాత సత్రాజిత్తు అనేటువంటి మహారాజు సూర్యుని వరము చేత సమంతకమణి అని ఒక మణిని వరప్రసాదముగా పొందెను. ఆ మణి రోజుకి 8 బారుల బంగారమును ప్రసాదించెదెను. అటువంటి మణిని ఒకానొక రోజున సత్రాజిత్తు తన మెడలో హారముగా ధరించి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికై ద్వారకా నగరానికి వెళ్ళెను. అంత శ్రీకృష్ణుడు ఆ యొక్క మణిని చూసి,
ఇది నాకు ఇవ్వుము అని అడగగా అంత సత్రాజిత్తు, ఇది సూర్యదేవుని యొక్క వరప్రసాదము, రోజుకి 8 బారువల బంగారం ఇచ్చేది, కాబట్టి నేను ఇది ఇవ్వను అని చెప్పి తన యొక్క రాజ్యంలోకి వెళ్ళెను. కొంతకాలమైన తర్వాత సత్రాజిత్తుకి ప్రసేనుడు అనేటువంటి ఒక తమ్ముడు ఉండెను. ఆ తమ్ముడు ఈ సమంతకమణిని తన మెడలో హారముగా ధరించి అడవిలోకి వేటకు వెళ్ళెను. అంతా ఆ యొక్క అడవిలో ఒక సింహము ఆ ప్రసేనుణ్ణి చంపి తన మెడలో ఉన్నటువంటి సమంతకమణిని నోటిలో పెట్టుకుని వెళుతూ ఉండెను. అంతా ఒక భల్లూకర మహారాజు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుపోయి తన యొక్క కూతురికి ఆట వస్తువుగా ఇచ్చెను. ఈ విషయము లోకంలో ఉన్నటువంటి జనములకు తెలియక శ్రీకృష్ణుడే ఆ ప్రసేనుణ్ణి చంపి సమంతకమణిని అపహరించుకుపోయాడని చెప్పి నీలాపనింద కలిగెను. అంత శ్రీకృష్ణుడు తనపై కలిగినటువంటి నీలాపనిందను తొలగించుకొనుటకై తన యొక్క సైన్యంతో అడవిలో అంతయు కూడా వెతుకుతూ ఒక చోటన ప్రసేనుడి యొక్క శవము, ఆ పక్కన సింహపు అడుగుజాడలు, ఆ సింహపు అడుగుజాడలు పట్టుకుని వెళ్ళేసరికి ఆ సింహపు యొక్క కలేబేరము పక్కన భల్లూక చరణ విన్యాసము కనిపించెను. ఆ దారిని పోవుచూ ఉండగా ఒక పర్వత గుహలోకి వెళ్ళెను. అంత జాంబవంతుడి యొక్క పరివారంలో ఉన్నటువంటి చెలికత్తలు శ్రీకృష్ణుడిని చూసి వింత మనిషి అని కేకలు వేసెను. అంత జాంబవంతుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధము చేసెను. 28 రోజుల యుద్ధము తర్వాత జాంబవంతుడు క్షీణవంతుడై వచ్చినటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడి యొక్క అవతారమే అని తెలుసుకుని తన యొక్క కూతురైనటువంటి జాంబవతిని తన కూతురితో పాటు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చెను. అంత శ్రీకృష్ణుడు ఆ సమంతకమణిని తీసుకువచ్చి సత్రాజిత్తునికి ఇచ్చి జరిగిన విషయము చెప్పెను. అంత సత్రాజిత్తు తాను చేయనటువంటి పనికి తానుపై నింద వేసినందుకు శ్రీకృష్ణుడికి తన కూతురైనటువంటి సత్యభామను దానితో పాటు సమంతకమణిని కూడా ఇచ్చెను. అంత శ్రీకృష్ణుడు ఒక శుభదినమును చూసుకుని జాంబవతిని సత్యభామని వివాహం చేసుకుని సుఖంగా ఉండెను. అంత ఆ సమయమున ఋషులు మునులు కూడా ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి చూసి, ఓ పరంధామ, ఆ రోజున క్షీరములో చూసినటువంటి చవితి చంద్రుడి యొక్క ప్రభావం వలనే నీకు ఈ యొక్క నీలాపనిందలు కలిగినవి. నీవైతే మహాత్ముడివి, జగన్నాథుడివి కాబట్టి నీవు నీలాపనింద మాపుకోగలిగావు. మాలాంటి వారి పరిస్థితి ఏమిటయ్యా అని అడిగేసరికి అంత శ్రీకృష్ణుడు, ఎవరైతే వినాయక చవితి రోజు నాడు వినాయకునికి పూజ చేసుకుని ఈ సమంతకమణి యొక్క ఉపాఖ్యానాన్ని విని ఈ కథాక్షతలను శిరస్సుపై వేసుకుంటారో వారు తెలుసో తెలియకో ఆ యొక్క చంద్రుణ్ణి చూసిన ఎటువంటి దోషము కలగదని వరమిచ్చెను. అంతా వారందరూ కూడా ఆనందించుచు తమ ఇళ్లకు వెళ్ళెను. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు మున్నగు వారందరూ తమ తమ శక్తి కొలది వినాయకుడిని పూజ చేసుకుంటూ తమ యొక్క కోరికలను సిద్ధింపచేసుకుంటూ సుఖముగా ఉండరి. ఇది వినాయక వ్రత కథా సమాప్త.